వెస్టిండీస్పై టీమిండియా ఘన విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సంజు శాంసన్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ గురించే చర్చ జరుగుతోంది. కానీ ఈ భారీ విజయం వెనుక భారత బ్యాటింగ్ లైనప్లో ఉన్న లోపాలు ఇప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు పెద్ద తలనొప్పిగా మారాయి. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఒక్కడే చేసిన పరుగుల కంటే మిగతా బ్యాటర్లందరూ కలిసి చేసిన పరుగులు చాలా తక్కువ. సంజు 97 పరుగులు చేయగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్, దూబే అందరూ కలిసి కేవలం 84 పరుగులు మాత్రమే చేశారు. అంటే సంజు శాంసన్ స్కోర్ కంటే మిగిలిన బ్యాటర్ల మొత్తం 13 పరుగులు తక్కువ మాత్రమే. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇన్కన్సిస్టెన్సీతో ఇబ్బంది పడుతుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారనడంలో తప్పులేదు. మార్చి 5వ తేదీన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేవలం ఒక్కరిపైనే ఆధారపడితే ఇంగ్లాండ్ లాంటి టీంపై గెలవడం అసాధ్యమని ఫ్యాన్స్ అంటున్నారు. సెమీస్కి ముందు గంభీర్ ఈ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.